తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 4,016 రూపాయలు 2,016 రూపాయల పెన్షన్ డబ్బులను జూన్ నెల పెన్షన్ల కింద పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు పొందే వారికి అదిరిపోయే మంచి శుభవార్తలను గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటు కొత్త పెన్షన్లను పొందే వారికి కూడా కొత్త అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇటు మన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, జూన్ నెల పెన్షన్లతో సహా మే నెల పెన్షన్లు ఎవరికైతే కట్ అయ్యాయో, ఇంకా ఇప్పటివరకు మే నెల పెన్షన్లు ఎవరికైతే రాలేవో, అటు మే నెల పెన్షన్లు గాను ఇటు జూన్ నెల పెన్షన్లు గాను 2 నెలల పెన్షన్ డబ్బులు ఖాతాలలో లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు వారి ఖాతాలలో పంపిణీ చేయాలని మంచి అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇటువంటి లబ్ధిదారులకు అదిరిపోయే పెద్ద శుభవార్తలు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు? 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇటు అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాలను అయితే తెలుసుకుందాము. ఇటు మహిళలకు 2,500 రూపాయలు పంపిణీ చేయడమే కాకుండా లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల కోసం కూడా చాలామంది 2 సంవత్సరాల నుంచి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పటి నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేకపోయామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనిపైనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేశారు. అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి అప్డేట్స్ అనేది తెలుసుకుంటూనైతే వద్దాము. సో దానికంటే ముందు మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండానైతే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. అదేవిధంగా ఇవన్నీ చేయకపోయినా పర్లేదు కానీ కింద ఉన్నటువంటి హైప్ బటన్ అనేది బటన్ ఉంటుంది. సో తప్పకుండా ఆ హైప్ బటన్ని మీరైతే క్లిక్ చేసినట్లయితే ఎంతో కొంత లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్ డబ్బులను జూన్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ఇంకనైతే రాలేవు, కొన్ని జిల్లాలలో రావడం అయితే జరిగింది. ఇక రేపు ఈరోజు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తారని చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్లు అనేది మనకి రేపు చూసుకున్నట్లయితే, ఈరోజు చూసుకున్నట్లయితే సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా సిద్దిపేట, కరీంనగర్, సూర్యాపేట, హన్మకొండ, మనకి ఖమ్మం, అదేవిధంగా ములుగు వంటి జిల్లాలలో రేపు ఈరోజు ఈ పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అప్డేట్ జిల్లాల లిస్టు. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని అపోహ. ఇటు మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక 2 పథకాల కింద ఒకేసారి 2 పథకాలు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ 2 పథకాల కింద ఈ డబ్బులను విడుదల చేస్తామని మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో వివరించడం అయితే జరిగింది. ఒక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ డబ్బుల కోసం ఏదైతే బడ్జెట్ ఉంటుందో మనకి పూర్తి బడ్జెట్ కూడా ఏర్పాటు చేయాలని, మనకి బడ్జెట్లో ఎటువంటి లోపాల అవకతవకలు లేకుండా ఈ బడ్జెట్ కూడా రూపొందించాలని, ఆ బడ్జెట్ అనేది సిద్ధం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి కోరడం అయితే జరిగింది. ఇక వారి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ చేయించుకొని ఉన్నటువంటి వారి ఖాతాలలో ఈ డబ్బులను మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులను రేపటి నుంచి పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.